ఎలా కట్టిస్తాడో ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడి ఈ ప్రసంగాన్ని ముగించుకుంటా. దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడు అంటే మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడు? ఒక మందిరం దేవుడు కట్టాలంటే ఎలా కట్టిస్తాడు చెప్పండి? మందిరం ఎలా కట్టిస్తాడు ఆయన? ఈ మందిరం ఎట్లా కట్టించినాడు ఆయన? ఎలా కట్టించినాడు? వింటున్నారా అందరూ? వింటున్నారా లేదా? మరి రెస్పాండ్ కావాలి. ఈ మందిరమైనా ఏ మందిరమైనా దేవుడు కట్టించేటువంటి మందిరం ఎలా కట్టిస్తాడు అంటే మీరు కొన్ని ఆన్సర్లను చెప్పాలా, కొన్ని మీకు తెలిసినవనే చెప్పాలా. ఎలా కట్టిస్తాడు చెప్పండి? కట్టడానికి రాళ్ళు కావాలి చెప్పండి. కట్టడానికి రాళ్ళు కావాలి, ఇసుక, సిమెంటు, కడ్డీలు, ఇంకా చెప్పండి ఏమేమి, కంకర, నీళ్ళు, వాటరు, ఇంకా ఇవన్నీ కావాలి. ఒక మందిరం కట్టాలంటే మీరు వస్తువులు, ఏ వస్తువులు అయితే అవసరమో ఆ వస్తువులు సమకూర్చుకోవాలి. దేవుడు సమకూర్చి కడతాడు అని మీరు చెప్తున్నారు. ఒక మందిరం కట్టాలి అని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరంతా భౌతిక సంబంధమైన ఆలోచన విధానం కలిగి చెప్పినారు. కానీ ఒకటి, నెంబర్ 1, 4వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, మైకు తీసుకొని చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛ అర్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించెను. చాలు, ఆజ్ఞాపించెను. స్వేచ్ఛ అర్పణల ద్వారా దేవుడు కట్టిస్తాడు. గట్టిగా చెప్పలేడు, దేవుడి నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మందిరం ఎలా కట్టిస్తాడు? స్వేచ్ఛ అర్పణలు. ఒక మందిరం కట్టబడాలంటే ఒక వ్యక్తి హృదయంలో నుండి సమర్పణ అనేది రావాలా. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛ అర్పణను గాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులనిచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, స్వేచ్ఛ అర్పణల ద్వారా ఆ అర్పణలు కూడా ఏవేవి అంట? వెండి బంగారం వస్తువులు పశువులు. వెండి బంగారం వస్తువులు పశువులు, అర్పణలు అర్పించుట ద్వారా, ఒక వ్యక్తి డొనేషన్ చేయడం ద్వారా, ఒక వ్యక్తి సమర్పణ చేయడం ద్వారా మందిరాన్ని కట్టిస్తాడు. ఈ మందిరం కట్టడానికి ఎంతమంది సమర్పణ చేసింటారు? లెక్క ఉంటుంది ఏమన్నా? లిస్ట్ ఉందా ఏమన్నా? ఎవరి దగ్గర నుండి ఎంత పోగైంది, ఎవరి యొద్ద నుండి ఎంత పోగు చేయబడింది, ఎవరెవరు ఏ వస్తువులు సమర్పించినారు, ఎవరెవరు ఏ ధనం సమర్పించినారు, ఎవరెవరు స్వేచ్ఛ అర్పణలు అర్పించినారో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. స్వేచ్ఛ అర్పణల ద్వారా, అర్పణ అనేటువంటిది పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది. అర్పించడం, సమర్పించడం, కానుక, వెండి బంగారములు వస్తువులు పశువులు. ఏమంట? పశువులు కూడా. పశువులను ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు పశువులని? మందిరం కడుతుంటే మాకు ఒక 10 గొర్రెలు ఉన్నాయి, 10 గొర్రెలు తీసుకుపో అంటారు. ఏం చేస్తారు? అమ్మరు. ప్రతిష్ఠ రోజు కోత కోస్తారు. ఏం చేస్తారు? ప్రతిష్ఠ రోజు కోత కోస్తారు. సమర్పణ చేయడం. ఏం చేయడము? సమర్పణ చేయడం. మాకు మేకలు ఉన్నాయి, మాకు పొట్టేళ్ళు ఉన్నాయి, మేము ఒక 5 ఇస్తాం, మేము ఒక 10 ఇస్తాం, తీసుకోండి అని సమర్పణ చేస్తారా చేయరా? ఈ మందిరం కట్టేటప్పుడు సమర్పణ చేసినారా లేదా? చేసినారు కదా. ఎన్ని పొట్టేళ్ళు దిగినాయి?
చెప్పండి, గుర్తు లేదా ఎవరికి? ఎప్పుడో కోసినారు, ఎప్పుడో తిన్నాం సార్, ఇంకేం గుర్తుంటాయంటారా? అంతే. ఇంకా మనం సహజ సిద్ధంగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడం. ఎందుకనంటే మనిషి కొన్ని సందర్భాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటాడు, కొన్ని సందర్భాల్లో తగ్గిపోతుంది. ఈ మందిరం కట్టడానికి దేవుడు స్వేచ్ఛ అర్పణను ముందుకు తీసుకొస్తాడు. ఏ మందిరమైనా కానీ ఆనాడు యూదా ప్రజలను ఉద్దేశించి దేవుని మందిరాన్ని కట్టడానికి ఏం చేసినాడంటే స్వేచ్ఛ అర్పణలు గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారము వస్తువులను, ఇప్పుడు కేవలం మిఠకందాలలో ఉన్నటువంటి 150 కుటుంబాలు మాత్రమే కలిసి లేదా 90 కుటుంబాలు మాత్రమే కలిసి మందిరాన్ని కట్టినారా? ఆయా స్థలములలో ఉండు వారందరి యొద్ద సహాయాన్ని తీసుకొని కట్టడం జరిగింది. ఏ మందిరమైనా ఒక వ్యక్తి సహాయం లేకుండా కట్టబడదు. ఒక వ్యక్తి హెల్ప్ లేకుండా కట్టబడదు. ఒక వ్యక్తి సమర్పణ లేకుండా కట్టబడదు. మీరు ఒకవేళ బయట డప్పాలు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ₹1 తీసుకోలేదు, ఒకరిని నేను సహాయం అడగలేదు, ఇవన్నీ డబ్బా మాటలు. అందరి దగ్గర హెల్ప్ తీసుకొని నేను స్వతంత్రంగా కట్టుకున్నాను, నేనే స్వతహాగా కట్టుకున్నాను అని తనను మహిమపరుచుకునేటువంటి వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. అప్పటికి హెల్ప్ తీసుకుంటారు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి దేవుణ్ణి మహిమపరచడం పక్కన పెట్టి వారిని మహిమపరుచుకుంటారు. ఒక స్వేచ్ఛ అర్పణ ద్వారా మందిరాన్ని కట్టిస్తాడు ఆయన. మనుషుల అర్పణల ద్వారా. ఎవరి ద్వారా? మనుషులు అర్పిస్తేనే కదా మందిరం కట్టబడేది. ఈరోజు మన సంఘానికి అనేక మంది సంఘాలు వస్తున్నాయి. దేనికోసము అని అంటే చెప్పండి, మందిరం కట్టబడుతుంది, మీరు ఆర్థిక సహాయము చేయాలి. ఇప్పటికీ ఎన్ని సంఘాలు వచ్చినాయి? ఫస్ట్ ఏ సంఘం వచ్చింది? గార్యాపురం సంఘం వచ్చింది. గార్యాపురం సంఘానికి ఎంత ఆర్థిక సాయం చేసినారు? సుమారుగా 8,000. ఒక రైస్ ప్యాకెట్ కూడా ఇవ్వడము జరిగింది. ఎవరి శక్తి కొలది సమర్పణ, అర్పణ సమర్పించడం ద్వారా అంత వసూలు చేయగలిగినారు. సమర్పణ లేకపోతే వసూలు చేస్తారా? అది కూడా దగ్గరకు పోయి ఫోర్స్ చేస్తే ఇచ్చినారా, లేకపోతే మనస్ఫూర్తిగా ఇచ్చినారా? మనస్ఫూర్తిగా ఇచ్చింటే మంచిదే. మనస్ఫూర్తిగా సమర్పణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకరు బలవంతం చేస్తే ఇవ్వద్దు, ఒకరు నిన్ను మభ్య పెడితే ఇవ్వద్దు, ఒకరు నిన్ను కుదిపితే ఇవ్వద్దు, ఒకరు నీకు సన్మానం చేస్తే ఇవ్వద్దు, ఒకరు నిన్ను పొగిడితే ఇవ్వద్దు. నీ సమర్పణ. మందిరాన్ని కట్టడం కోసం ఎవరి సమర్పణ కావాలి? నీ స్వేచ్ఛ అర్పణ. స్వేచ్ఛ అర్పణ అంటే నీకు హృదయపూర్వకంగా నేను ఇంత ఇవ్వాలి మందిరానికి అని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు ఇవ్వాలి. పోటీతత్వంతో కూడా ఇవ్వడానికి వీలు లేదు. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడంటే స్వేచ్ఛార్పణల ద్వారా. అప్పటి కాలంలో వెండి, బంగారు, నగలు, వజ్రాలు వీటిని అమ్మి వీటి ద్వారా వస్తువులు కొనుగోలు చేసి ఆయా వస్తువులను సమకూర్చి మందిరాన్ని కట్టేటువంటి వాళ్ళు. అసలు మనం బంగారు, వెండి ఆధ్యాత్మిక అర్థాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు నువ్వు సత్యం గ్రహించగలుగుతున్నావు. వెండి, బంగారు, నగలు వాటి యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే దేవుని వాక్యం. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మందిరం కట్టబడుతుంది. మందిరం ఎట్లా కట్టబడుతుంది? దేవుని వాక్యం. రాళ్ళు, రప్పలు, ఇసుక, కంకర ఇది భౌతిక సంబంధమైన మందిరం. కానీ ఆత్మ సంబంధమైన మందిరం ఎట్లా కట్టబడుతుందో తెలుసా? వెండి, బంగారు, నగలు, పశువులు. పశువు దేనికి సూచన? దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఒక బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. దేనికోసం? ఎందుకోసం అంటే
మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం కోసం. వెండి బంగారం అంటే దేవుని వాక్యం. బైబిల్ సెలవిస్తుంది బంగారు దేవుని వాక్యానికి సూచనగా ఉంది, దైవత్వానికి సూచనగా ఉంది. ఒక మందిరం కట్టబడాలంటే వాక్యం కావాలి. ఏం కావాలి చెప్పండి? వాక్యం కావాలి. వాక్యం లేకుండా మందిరం కట్టబడుతుందా? కట్టబడుతుంది సార్. కట్టలేరా ఇవన్నీ? గోడలు, ఇసుకలు, ఇల్లు ఇవన్నీ ఎట్లా కట్టబడ్డాయంటే ఇలాగే. నిజమే, భౌతికంగా కట్టబడింది. కానీ ఆధ్యాత్మికంగా మందిరం ఎట్లా కట్టబడుతుంది? వాక్యం ద్వారా. ఇది గ్రహించాలి. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావా, భౌతిక సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావా? నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. భౌతిక సంబంధమైన మందిరంగా కట్టబడితే ఈ లోకానికే పరిమితం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే పరలోకానికి పరిమితం. గట్టిగా చెప్పలు దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. పరలోక సంబంధమైన మందిరంగా కట్టబడతావా, లేకపోతే భూ సంబంధమైన మందిరంగా కట్టబడతావా? ఎలా కట్టబడతావు? అసలు నిన్ను దేవుడు ఎలా కట్టించాలనుకుంటున్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరంగా. ఎలా కట్టించాలనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరంగా. ఒక గోడలా నిన్ను కట్టాలనుకుంటున్నాడా దేవుడు? చెప్పండి. ఒక ఇటుకలా కట్టాలనుకుంటున్నాడా? ఒక కంకరలా కట్టాలనుకుంటున్నాడా? ఒక ఇసుకలా కట్టాలనుకుంటున్నాడా? ఒక కడ్డీలా కట్టాలనుకుంటున్నాడంటే కాదు. ఆత్మ సంబంధమైన మందిరం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పైన శిలాకారుని వలె నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. చూడండి, ఒక మందిరం కట్టబడితే పరీక్షించేది ఏంటంట? అగ్ని పరీక్షిస్తుంది. దేవుని వాక్యం పరీక్షిస్తుంది. ఒక మందిరం కట్టబడింది. ఎలా కట్టబడింది? ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడిందా, లేకపోతే భూ సంబంధమైన మందిరంగా కట్టబడిందా అని దేవుడు పరిశీలిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుని వాక్యం పరీక్షిస్తుంది. నిజానికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే దానిని ఎవ్వడు కూడా కూల్చలేడు. భౌతిక సంబంధమైన మందిరంగా కట్టబడితే అందరూ కూలుస్తారు. పిట్టలు రాలినట్టు రాలిపోతుంటారు రోజుగా. ఈరోజు మందిరానికి వచ్చేతోడు రేపు మందిరానికి రాడు. ఒక వారం అంతా మందిరానికి వచ్చేతోడు నిదానంగా మందిరానికి రాకుండా డ్రాప్ అయిపోతాడు. మందిరం ఏమైపోతుందంటే లాస్ట్కి చిన్న భిన్నమైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది, విచ్చలవిడిగా అయిపోతుంది. కానీ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేది ఎట్లుంటుందంటే ఒక పునాది మీద ఉంటుంది. పునాది మీద వేయబడినటువంటి కట్టడం ఎట్లయితే ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఇంకొకడు వచ్చి పునాది వేయాల్సిన అవసరము లేదు. పునాది మీద మరి ఒకడు ఒకవేళ వేసినా అది ఎట్లుండాలంట చెప్పండి? ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినం దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. ఇవన్నీ ఆధ్యాత్మిక అర్థాలు, దేవుని వాక్యానికి సూచన. ఈరోజు మిమ్మల్ని భౌతిక సంబంధమైన మందిరంగా కట్టబడడం కోసం ప్రయాసపడుతున్నానా, లేకపోతే ఆత్మ సంబంధమైన మందిరం కోసం ప్రయాసపడుతున్నానా అంటే మీరేం సమాధానం చెప్తారు చెప్పండి?
ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుటకు ప్రయాసపడుతున్నాం. సంఘ పెద్దలైన, పురుషులైన, స్త్రీలైన, చిన్న బిడ్డలైన, యవన బిడ్డలైన, సంఘ కాపరైన, సేవకులైన మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఇలా కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బంగారం, వెండి, కర్ర మొదలైన వాటితో కట్టినడెలా అసలు అలా కట్టబడిందా లేదా అని పరీక్షించేది అగ్ని. కర్రలతో కడితే, అగ్నితో కాల్స్తే అదేమవుతుంది? కట్టబడినది కాలిపోతుంది. ఒక కొట్టం ఉందండి. పురాతన కాలంలో బిల్డింగ్స్ లేవు కదా, ఇప్పుడు కూడా కొన్ని అక్కడక్కడ కొట్టాలు కనపడతాయి. వాటిని అగ్గిపుల్లతో కాల్చినామనుకో, కొట్టం ఏమవుతుంది? కాలిపోతుంది. నువ్వు అదే కనుక బంగారంతో కట్టినటువంటి మందిరాన్ని నువ్వు కాల్చడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మలినమంతా పక్కకు పోయి శుద్ధ సువర్ణత కలిగినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది అట్లనే ఉంటుంది, పోదు. మన కట్టడం కూడా అలాగే పరీక్షింపబడుతుంది. నేను అసలు భౌతికంగా కట్టాలని అనుకుంటున్నానా? దేవుడు పరీక్షిస్తాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలనుకుంటున్నానా? దేవుడు పరిశీలిస్తాడు. లేకపోతే భౌతిక సంబంధమైన మందిరంగా కట్టాలనుకుంటున్నానా అన్నది దేవుడు పరిశీలిస్తాడు. నువ్వు కట్టాలనుకున్నా కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అగ్ని పరీక్షిస్తుంది, దేవుని వాక్యం పరీక్షిస్తుంది. నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేయి సుత వంటిది కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మందిరం కట్టాలంటే వెండి, బంగారు, వెలగల వస్తువులు అవసరం ఉంది. ఈ వస్తువులు లేకుండా మందిరము కట్టబడదు. ఇప్పుడు డబ్బు ఉంటే చాలని మనం అనుకోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యం ఉండాల. ఏముండాలి? వాక్యం సరిగ్గా లేకపోతే ఎవడు మందిరానికి రాడు. వస్తాడు ఎవడన్నా మందిరానికి, ఏం పోతావు సార్ యెరూషలేం పోదాం, ఏం పోతావు సార్ కలర్ టెంపుల్కి పోదాం, ఏం పోతావు సార్ ఓసానా మందిరానికి పోదాం అని అనుకుంటారా లేదా? అదే వాక్యం బాగుందనుకో, మీరేమనుకుంటారు? అంత దూరం ఎందుకు పోవాలా, ఇక్కడనే బాగా అర్థమవుతుంది కదా, ఇక్కడనే వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మనం ఇక్కడనే నేర్చుకుందాం, ఇక్కడనే గ్రహించుదాం, ఇక్కడనే కట్టుకుందాం అని నీకు ప్రేరేపణ వస్తుంది. వాక్యం సరిగ్గా లేదనుకో, అయిపోయా, దారి తప్పిన గొర్రె వల్ల ఎట్లా పడితే అట్లా పోతావు. ఇంకా ఒకరోజు యెరూషలేం, ఒకరోజు కలర్ టెంపుల్, ఒకరోజు ఓసానా మందిరం. ఒకటి స్థిరం ఉండదు నీలో. నీకు ఎట్లా బుద్ధి ఉడితే అట్లా పోతావు, గాలికి పోయినట్టే. నువ్వు పోవడం తప్ప నేను అనట్లేదు. నీ సంఘం ఉంది కదా, నీ సంఘం ఏం కావాలి? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతలేదంటే వెళ్ళిపో. నీకు అలా అనిపిస్తే ఎవడేం చేయలేడు, నువ్వు అలా అర్థం చేసుకుంటే ఎవడేం చేయలేడు. నువ్వు వెళ్ళాలనుకుంటే నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా వెళ్ళొచ్చు. కానీ నీ హృదయంలో అంతో ఇంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తే ఇక్కడే నిలబడు, ఇక్కడే దేవుడు నీతో మాట్లాడతాడు. నిన్ను ఆత్మ సంబంధమైన మందిరంగా కడతాడు. గట్టిగా చప్పలుడు దేవుడి నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రజలకి వాక్యం కాదు కావాల్సింది. ఇప్పుడున్న జనరేషన్లో ప్రజలకి ఏం కావాలి? దయ్యాలు పోవాలి, భూతాలు పోవాలి, రోగాలు పోవాలి, కోట్లు కోట్లు డబ్బులు మన చుట్టూ తిరగాలి గిర్రని. అప్పుడు ఆడ దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే కష్టాలు ఉంటాయి, ఎక్కడైతే శోధనలు ఉంటాయి, ఎక్కడైతే నిందల అవమానాలు ఉంటాయో అక్కడ మనకు వద్దే వద్దు. వాళ్ళ దరిద్రమే వాళ్ళు ఓటుకలేకున్నారు, మళ్ళీ అక్కడికి పోవాలనా అని ఆలోచిస్తారు కొంతమంది. గుర్తుపెట్టుకో, ఎక్కడైతే శ్రమలు, నిందల అవమానాలు, కష్టాలు, శోధనలు, వేదనలు ఉంటాయో అక్కడ 100% దేవుడు ఉంటాడు. గట్టిగా చెప్పలుడు దేవుడి నామాన్ని మహిమ పరుషుదాం. హల్లెలూయా. సంఘంలో ఇవన్నీ కామన్, అవి ఉండాలా. అవి ఉంటేనే ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతాం. సంఘం నిండా డబ్బులు ఉన్నాయనుకో, ఒక 20 లక్షలు, 20 మంది కొట్లాడతారు 20 లక్షల కోసం. మేము వానికానే పెట్టినాం, మా కాడ పెట్టకుదా? ఓ 5 లక్షలు మా కాడ పెట్టు, ఇంకో 10 లక్షలు ఆ గోత్రం కాడ పెట్టు, ఒక 3,000 ఈడ పెట్టు, ఆడబెట్టు. ఇంకా డబ్బు పంచాయితే ఉంటుంది సంఘంలో. ఇవే గొడవలే, ఇంకా ఇవే సమస్యలే. ఇంకెక్కడ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేది? మొత్తం భౌతిక సంబంధమైన మందిరమే. సంఘాలలో డబ్బు ఉండడం వల్ల సంఘాలు ఏమవుతున్నాయంటే
అంత భౌతిక సంబంధమైన మందిరాలుగానే ఉన్నాయి. మొత్తం డబ్బు వైపే, డబ్బు చూడడము, ఒకరినొకరు విమర్శించుకోవడము, నువ్వెంత అని. ఇవి జరుగుతున్నాయి నేటి సంఘాలలో. ఇవన్నీ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేటివి కాదు, ఇవి భౌతిక సంబంధమైన మందిరంగా కట్టబడేటివే. కానీ మీ సంఘం, మన సంఘం, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ సంఘం ఏదైతే ఉందో ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా కష్టపడడానికి మనం మన హృదయాలు పూనుకోవాలా, కట్టబడడానికి మనం కష్టపడాలా. ఒక వ్యక్తి రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మీ పిల్లలు రక్షణ పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మీ పిల్లలు ఆధ్యాత్మికంగా వాక్యం ద్వారా ఎదుగుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని ఏదో పాటలు పాడుతున్నారని, ఏదో వాక్యం చదువుతున్నారని, లేకపోతే ఏదో ప్రార్థన చేస్తున్నారని మనం మురిసిపోవాల్సిన అవసరం లేదు. అందరూ చేస్తారు. కానీ ఎప్పుడు మనం మురిసిపోవాలి అని అంటే, వాళ్ళు ఎదుగుతుంటారు కదా ఆధ్యాత్మికంగా, తప్పిపోకుండా, చెడిపోకుండా, పాడవకుండా, అప్పుడు వారిని చూసి మురిసిపోవాలా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మందిరాన్ని ఎలా కడతాడంటే వాక్యం ద్వారా కడతాడు. వెండి బంగారు వెలగల వస్తువుల చేత కట్టిస్తాడు ఆయన. తన ప్రజలందరినీ పోగు చేసి మందిరాన్ని కట్టడానికి ఆయన స్వేచ్ఛ అర్పణల ద్వారా, ఎట్లనంట, స్వేచ్ఛ అర్పణల ద్వారా. మీ దగ్గరికి ఎన్ని సంఘాలు వచ్చినా మీరు స్వేచ్ఛ అర్పణల ద్వారా ఏం చేయాలా? మందిరాలు కట్టడంలో పాలుభాగస్తులుగా ఉండాలా. ఎంతమంది అయినా రాని, మనసు మాత్రం మీరేం చేసుకోకూడదు, రాయి చేసుకోవద్దండి. ఎందుకోసం అంటే మీరు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాయి చేసుకుని మందిరాన్ని కడతారా? కట్టలేరు. కాబట్టి ఎంతమంది అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులను బట్టి, అనుగుణంగా బట్టి, మనకున్న స్తోమతను బట్టి, మనకు వీలును బట్టి మన దగ్గరికి వచ్చిన వాళ్ళను మనం ఏం చేయాలా? మనకు చేతనంత ఎంతైతే సమర్పణ చేయగలుగుతామో అంత చేసి మనము ఆర్థికంగా హెల్పింగ్ చేయాలి. ఇలా దేవుడు మందిరాన్ని కట్టిస్తాడు స్వేచ్ఛార్పణల ద్వారా. ఎట్లా కట్టిస్తాడు? స్వేచ్ఛార్పణ. నీ దగ్గరికి మందిరాన్ని కడుతున్నాం చెయ్యండి అంటే మీరు సిద్ధంగా ఉండాలా. నువ్వేం లక్షలు ఇవ్వద్దు, కోట్లు ఇవ్వద్దు, వేలు ఇవ్వద్దు. నీకు తోచినంత నీవు ఇవ్వాలా. నీ ద్వారా ఒక మందిరము కట్టబడాలా. ఇది దేవుని ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మందిరాన్ని ఎలా కడతాడంటే ఇలా కడతాడు, వాక్యం ద్వారా, స్వేచ్ఛ అర్పణల ద్వారా. ఎలా కడతాడు చెప్పండి? స్వేచ్ఛ అర్పణల ద్వారా కడతాడు. తర్వాత రెండోదిగా ఎజ్రా గ్రంథం చదవండి, 1వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి వయసును మనసును దేవుడు ప్రేరేపించెను వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు మందిరమును, యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. రెండో విషయం గమనించండి. ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించనో వారి ద్వారా కడతాడు. దేవుడు ప్రేరేపిస్తాడు ఒక వ్యక్తి హృదయాన్ని. దేవుడు ఎవరెవరిని ప్రేరేపించినాడంట చూడండి. యూదా పెద్దలు. ఎవరంటే చెప్పండి? యూదా పెద్దలు. పెద్దలు అంటే ఎంత ఉంటుంది ఏజ్ వాళ్ళకి? మామూలుగా ఉంటుందా లేకపోతే కొంచెం ఉంటుందా? పెద్దలు అంటే మినిమం ఎంత లేదన్నా 80కి ఎక్కువనే ఉంటుంది. అప్పుడున్న కాలంలో సుమారుగా 120 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. మోషే కాలానికి 120. ఎవరి కాలానికి 120? మోషే కాలానికి 120. అంతకంటే ముందుగా దాదాపుగా 900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. మెతుషెల హైయెస్ట్, అందరికంటే ఎక్కువగా బ్రతికినవాడు. యూదా పెద్దలు, పెద్ద అనుభవం కలిగినటువంటి వాళ్ళు, మందిరం పట్ల, దేవుని ఆలయం పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళు. యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను, ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించనో, ఎవరిని పడితే వాళ్ళని ప్రేరేపించాడు దేవుడు.
ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. కొందరిని ఎన్నుకుంటాడు మందిరాన్ని కట్టడానికి. ఎవరిని ఎన్నుకుంటాడు? యూదా పెద్దలను, లేవీయులను, చదవండి, యాజకులను. యూదా పెద్దలను, యాజకులను, లేవీయులను. ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించనో ఆ తదుపరి మిగతా వారిని కూడా ప్రేరేపించవచ్చు ఆయన. కానీ ప్రేరేపించినటువంటి వారే మందిరాన్ని కట్టగలుగుతారు. వారి ద్వారానే మందిరము కట్టబడుతుంది. ఈ మందిరాన్ని ఎవరు కట్టినారు? పెద్దోళ్ళు కట్టినారా, పిల్లలు కట్టినారా? ఎవరు కట్టినారు? పెద్దోళ్ళు కట్టినారు. మేము కట్టినామని యవనస్తులను డిమాండ్ చేసి పోరా అంటే వానికి ఏమనిపిస్తుంది? నువ్వే ఓ చర్చికి అంటాడు వాడు. నువ్వు కట్టినావు కదా, నువ్వేవో. మనమేనా మన పితరులే కట్టింది మనం పోవాలంటే అప్పుడు వాడు మన పితరులు కట్టినది అయితే నేను వస్తా అంటాడు. యాజకులైనా, యూదా పెద్దలైనా, లేవీయులైనా అందరూ ఏక మనస్సుతో, మంచి మనస్సుతో వారు కట్టడానికి వారి హృదయాలను పూనుకున్నారు. సంఘమంతా ఏకమవ్వడం, మందిరాన్ని కట్టాలంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తాడు. ఈ మందిరం కట్టడానికి కొందరు పెద్దలను దేవుడు ప్రేరేపించినాడు. దేవుడు ప్రేరేపిస్తేనే మందిరము కట్టబడింది. స్వేచ్ఛ అర్పణల ద్వారా కట్టబడింది. దేవుడు ప్రేరేపించడం ద్వారా కట్టబడింది. ఒకరిని ఎన్నుకుంటాడు, ఒకరిని ఏర్పరచుకుంటాడు. వారి ద్వారా ఆయన ఆలయాన్ని కడతాడు. పితరులు ఈ మందిరాన్ని కట్టేటప్పుడు కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయినారు. ఎవరినైతే దేవుడు ప్రేరేపిస్తాడో వారి ద్వారానే కడతాడు ఆయన. ఎవరితోనంటే ఎవరితోనే ఆయన మందిరాన్ని కట్టనివ్వడు. కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని డిమాండ్లు ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ మందిరాన్ని కట్టగలుగుతారు చూస్తాడు ఆయన. దావీదు నేను కడతలే అంటే వద్దులే అన్నాడు. ఎందుకు? దావీదు నేను కడతాన్నాడు, రాజు కదా, అధికారం ఉంది కదా, వద్దులే ఎందుకు నువ్వెందుకు కడతావు, నీ కుమారుడు కడతాలే, నువ్వంతా నీ చేతులంతా రక్తం అయిపోయింది, నీ దేహం అంతా పాపం అయిపోయింది, వద్దులే అవసరం లేదు, నువ్వు కట్టాల్సిన అవసరమే లేదు, నీ కొడుకు కడతాలే అన్నాడు. గట్టిగా చప్పలుడు దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎవరి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టాలనుకుంటాడో వారిని ప్రేరేపిస్తాడు. నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు తెగింపు కలిగి మందిరాన్ని కట్టడానికి రా. నా వల్ల కాదా అనొద్దు, కట్టేది నువ్వు కాదు. ఎవరు చెప్పండి? దేవుడు. ఆ రోజు ఒకవేళ పెద్దోళ్ళు కదా మా వల్ల కాదు, ఇంత డబ్బు ఎక్కడ కావాలా, ఇంత అమౌంట్ ఎక్కడ కావాలని అని అంటే ఈరోజు పాస్టర్ గారు ఇంత సమృద్ధిగా పాస్టర్ గృహంలో ఈ మందిరంలో వాక్యం చెప్తాడా? ఆడ బొరగొడ్లు ఉన్న స్థలం ఉంచుడు, అదే స్థలంలోనే ఉండేవాళ్ళు. దేవుడు వారిని ప్రేరేపించకపోతే, వారి మనసును, వారి హృదయాలను కదల్చకపోతే, కదల్చినాడు. పెద్దలను ఎన్నుకున్నాడు, యాజకులను ఎన్నుకున్నాడు, లేవీలను ఎన్నుకున్నాడు. కట్టాలనుకున్న మందిరాన్ని పూర్తి చేసి నిలబెట్టినాడు. గట్టిగా చప్పలుడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎక్కడ నుండి ఎలా అన్నది అన్ని మిగతా అన్ని దేవుడు చూసుకుంటాడు. నిన్ను పిలుస్తున్నాడా, నువ్వు రావాలంతే. మందిరాన్ని కట్టడానికి, గృహం కట్టడానికి ఆ పిలుపును నువ్వు తృణీకరించొద్దు. దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆహ్వానిస్తాడో మందిరాన్ని కట్టమని, నువ్వు అప్పుడు సిద్ధంగా ఉండాల. అసలు దేవుడు ఏ మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు అని అంటే చెప్పండి, హృదయం అనే ఆలయం అనే మందిరాన్ని కట్టాలంటున్నాడు ఆయన. ఒక్కొక్క వ్యక్తిని కట్టాలి అని చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తి ఒక హృదయాన్ని కట్టాలి. ఒక వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి ఆలయం దేవుని ఆలయం. అనేక మంది దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు, అనేక మంది దేవుని ఆలయాన్ని తృణీకరిస్తున్నారు. అందుకోసం నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆలయాన్ని నువ్వు కట్టాలి.
నిన్ను ఇంకొకరు కట్టింటేనే కదా ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. మరి నువ్వు కూడా వేరే వారిని కట్టాలి, ఆలయం కట్టాలి, మందిరం కట్టాలి, మనుషులను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలి. నువ్వు ఈరోజు కట్టబడకపోతే నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు కట్టబడినావు కాబట్టి ఇక్కడ ఉన్నావు. మరి నీలాగానే అందరు కట్టబడాలని దేవుడు అనుకోడా? నీ భర్త కట్టబడాలని అనుకోడా? నీ భార్య కట్టబడాలని అనుకోడా? నీ పిల్లలు కట్టబడాలని అనుకోడా? నీ స్నేహితులు కట్టబడాలని అనుకోడా? నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఆలయముగా కట్టబడాలని దేవుడు అనుకోడా? అనుకుంటాడా? అనుకోడా? అనుకుంటాడు కదా. మరి ఎవరు కట్టాలా? నువ్వే కట్టాలా. నువ్వే బంగారు, వెండి, వెలగల కర్రలతో, వాక్యంతో, ప్రార్థనలతో ఒక వ్యక్తిని నువ్వు రక్షించి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాలి. ఇది దేవుని ఉద్దేశం. మందిరం కట్టమంటే చాలామంది నా వల్ల కాదంటారు. అంటారా? అన్నరా? ఆయనకి ఎప్పుడు చెప్పాలి ఆయన వాక్యము? చెప్పాలా? ఆయనకే చెప్పాలా? ఆ తాగుబోతోనికే చెప్పాలా? ఆ తిరుగుబోతోనికే చెప్పాలా? ఆ దొంగతనం చేస్తోనికే చెప్పాలా? ఆ వ్యభిచారం చేస్తోనికే చెప్పాలా? చెప్పడానికే కదా మనం ఉన్నది. ఎందుకున్నాం? దేవుని వాక్యం చెప్పి ఒక్కొక్కరిని మందిరంగా కట్టడం కోసం మనం ఉన్నాం. ఆ కట్టే భాగ్యం అందరికీ లేదు, నీకుంది. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం కోసం సంఘంలో ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉన్నారు, శ్రద్ధ లేనోళ్ళు ఉన్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆసక్తి లేనోళ్ళు ఉన్నారు. రెండు రకాలు. కడదామని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు, మనకెందుకులే అని వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నీకెందుకులే అని అనుకుంటే ఇంకొక వ్యక్తి నీకు వాక్యం చెప్పడం ఎందుకులే అనుకుంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉంటావా? ఉండవు కదా. ఉండే అవకాశమే లేదు. ఎక్కడెక్కడో గాలికి తిరగాలను. ఒక వ్యక్తి నీకు వాక్యం చెప్తే నీ హృదయం మారి, నీ మనసు మారి, నీటి మూలంగా, ఆత్మ మూలంగా బాప్తీసం తీసుకొని ఇప్పుడు సంతోషంతో, సమాధానంతో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు. మరి ఇతరులు అలా ఎదగాలని దేవుడు అనుకోడా? ఆ భారం నీకు లేదా? లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఉందని దేవుడు చెప్తున్నాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద మందిరం కట్టడం బాధ్యత. ఒక్కొక్కరు ఒక మందిరంగా కట్టబడాలా. చూస్తేనే నువ్వు దేవుని ఆలయంగా కనపడాలా. అంతేగాని పడిపోయిన ఆలయంలా, కుళ్ళు పట్టిన ఆలయంలా, చెడిపోయిన ఆలయంలా, పాడుపడ్డ ఆలయంలా కనపడకూడదు. నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఇంకొక ఆలయాన్ని కట్టలేకపోతున్నావు. నువ్వు బాగుంటే నేను ఎలా ఉన్నానో ఇతరులు కూడా అలానే ఉండాలని నువ్వు అనుకుంటావు. నువ్వే అలా లేవు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బాగున్నావు, ఫస్ట్ నువ్వు బాలేవు. ఆధ్యాత్మికంగా సరైన స్థితిలో నువ్వు లేవు. నువ్వే సరిగ్గా కట్టబడుకున్నావు, నువ్వే సరిగ్గా మందిరానికి రాకున్నావు, నువ్వే సరిగ్గా వాక్యం చదువుకున్నావు, నువ్వే సరిగ్గా ప్రార్థన చేసుకోకున్నావు. ఏమన్నంటే హృదయంలో తలస్తున్నా అంటావు. హృదయంలో బయట ఉన్నాడు కూడా తలుస్తాడు. బండి మీద పోతాడు, ఇట్లా అనుకుంటాడు. ఎట్లా అనుకుంటాడు చూడండి, నాకెళ్ళి చూడండి. కొంచెం పోతే ఎట్లా అనుకుంటాడు? యేసునాథా నన్ను కాపాడు అంటాడు. అయిపోయానా? నీ భక్తి అంతటితో క్లోజా? నీ హృదయంలో అక్కడికి అనుకుంటే అయిపోయానా? అట్లయితే నువ్వు మందిరానికి రావడం ఎందుకు? ఇంటికానే కూర్చొని యేసునాథా అనుకో. ఇక్కడికి రావడం ఎందుకు? ఇక్కడికి వచ్చి ఈ వర్షిప్ ఎందుకు? ఈ ప్రార్థన ఎందుకు? ఈ వాక్యం ఎందుకు? ఇవన్నీ దేనికి? పని పాట లేకనా? లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం కోసమా? దేనికోసం? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు కట్టబడుతున్నావు కాబట్టి నీతో పాటుగా ఉన్నవాడు కూడా కట్టబడాలి. అది దేవుడు కోరుకునేది. నువ్వు బాగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, నువ్వు బాగా సుఖ సంతోషాలతో ఉండి, నీ పక్కన ఉన్నోడు శోధనలో, వేదనలో, కష్టంలో, గొడవలతో, కొట్లాటలతో ఉంటే నీకంత సంతోషమా? నీకంత ఆనందమా? అంటే ఎదుటోడు చెడిపోతుంటే నీకంత ఉత్సాహం, ఉల్లాసం. వాడు బాగుపడడం నీకు మంచితనం కాదు, వాడు బాగుపడడం నీకు సంతోషం కాదు.
నువ్వు బాగుపడినట్టుగానే, నువ్వు కట్టబడినట్టుగానే నీ ఎదుటి వారు కూడా కట్టబడాలని కోరుకోవడం, అది దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం పెద్దలను నియమించినాడు, లేవీయులను నియమించినాడు, యాజకులను నియమించినాడు ఆయన. ఇంతమంది ఉండి కడుతుంటే కూడా నువ్వు కట్టబడకపోతున్నావు అంటే ప్రాబ్లం నీదా లేకపోతే కట్టే వాళ్ళదా? ఎవరిది చెప్పండి? ఎవరిది ప్రాబ్లం? ఎవరిది సమస్య అంటే నీదే. నీకేం వాక్యం లేదంటే వాక్యం ఉంది. నీతో దేవుడు మాట్లాడతలేడంటే మాట్లాడుతున్నాడు. హెచ్చరిస్తలేడా దేవుడు అంటే హెచ్చరిస్తున్నాడు. మరి ఎందుకు ఆగిపోతున్నావు అంటే నిర్లక్ష్యం. ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం. నువ్వు ఎంత నిర్లక్ష్యం వహిస్తే అంత తీవ్రతతో ఒకరోజు నువ్వు నష్టపరిహారం చెల్లించుకుంటావు, ఒకరోజు బాధపడతావు. కొంచెం దేవునికి దూరం అవడం కాదు, ఒకరోజు కంప్లీట్గా దేవునికి దూరం అవుతావు. ఇప్పుడు ఈరోజు కొంచెమేలే దేవునికి దూరంగా ఉన్నా అని అనుకోవద్దు. రేపు ఇంకొంచెం దూరం అవుతావు, రేపు ఇంకొంచెం దూరం అవుతావు. అలా కొంచెం లాస్ట్కి ఏమవుతుంది? పెద్దగా అవుతుంది. అది కంప్లీట్గా దేవునికి శత్రువు అవుతావు. నువ్వు మిత్రుడుగా ఉన్న నువ్వేమవుతావు? శత్రువు అవుతావు. అలా కావద్దు. నువ్వు మిత్రుడవే, నువ్వు స్నేహితుడవే, నువ్వు కుమారుడవే, నువ్వు కుమార్తెవే. దేవునికి శత్రువు కావద్దు. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఇతరులను కూడా నువ్వేం చేయాలా? కట్టాలా. ఇటుక మీద ఇటుక కట్టబడితేనే మందిరం సుందరమైన మందిరంగా ఉంటుంది. ఒక ఇటుకతోనే ఎవడన్నా మందిరాన్ని కడతాడా? కట్టలేడు. అనేక రాళ్ళు కావాలా, అనేక ఇటుకలు కావాలా. ఒక దాని మీద ఒకటి పేర్చినప్పుడే, వాక్యమైన గుండును దానికి దగ్గర పెట్టి చూసినప్పుడు అది చక్కగా ఉందా, సొట్టగా ఉందా, వ్యతిరేకంగా ఉందా, క్రమంగా ఉందా అని మెజర్మెంట్ చూసి మరి కట్టేవాడు కడుతూ పైకి లేపుతాడు దాన్ని. ఈరోజు నీ ఆధ్యాత్మిక పోషణ కూడా ఇంతే. వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే నువ్వు గుండుకు సరిగా లేవు. దేనికి సరిగా లేవు? గుండు. ఏం గుండు? నీ నెత్తి గుండు కాదు, మట్టం. గౌండ పని చేసే వ్యక్తి దగ్గర ఉంటుంది కదా, యజమానుడి దగ్గర. గుండు ఇలా పెట్టి మూలకు పెట్టి చూస్తే అప్పుడు ఏ రాయి సొట్టగా ఉంది, చక్కగా ఉందో తెలుస్తుంది. సొట్టగా ఉన్న దాన్ని తీసి సుత్తెతో కొడితే చక్కగా మళ్ళీ లైన్కి వచ్చేస్తుంది. అది కొడుతున్నాను నేను ఇప్పుడు, సుత్తెతో కొడుతున్నాడు, సొట్టగా ఉన్నావు నువ్వు అని. సరిగ్గా లేవు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు దగ్గరున్నా అని. లేవు, 100% లేవు. నువ్వు 100% దేవుని దగ్గర ఉండాలంటే నువ్వు కట్టబడుతూ ఇతరులను కట్టేటువంటి వాడవుగా, కట్టేటువంటి దానివిగా ఉండాలి. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఎలా కడతాడంటే దేవుని ప్రేరణ మనస్సు ద్వారా ప్రేరేపిస్తాడు. నిన్ను ప్రేరేపిస్తున్నాడు దేవుడు. నువ్వు కట్టాలా, ఖచ్చితంగా మందిరాన్ని కట్టాలా. నువ్వు ఒక్కొక్క వ్యక్తిని నువ్వు రక్షించుకుంటూ వెళ్ళాలా, ఒక్కొక్క వ్యక్తికి నువ్వు సువార్త చెప్పాలా. సోమర్థనంగా ఉండొద్దు. దైవత్వంలో నువ్వు ఎంత దేవునికి దగ్గర ఉన్నావో ప్రజలందరూ అలా దేవునికి దగ్గర ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. స్వార్థపూరితంగా ఉండొద్దు, నిస్వార్థంగా ఉండు. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కీర్తనలు 139 రెండవ వచనం చదవండి. కీర్తనలు 139 2 మైక్లో చదవండి. కీర్తనలు 139 2. కీర్తనలు 139 మైక్ తీసుకొని చదవండి. 139 రెండవ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సును అనుగ్రహించున్నావు. గ్రహించి ఉన్నావు. గ్రహిస్తాడా? గ్రహించి ఉన్నాడా? గ్రహించి ఉన్నావు. ఎప్పుడు గ్రహించినాడు? నీకు తలంపు పుట్టకముందే. నువ్వు ఇట్లా అనుకుంటావు అని తెలుసు ఆయనకి. అందుకోసం చెప్తున్నాడు, ఇట్లా అనుకోద్దు నాయనా. మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని పాటలు పాడుతూ వాక్యం చదివి వాక్యాన్ని గ్రహించు, వాక్యాన్ని విను అని హెచ్చరిస్తున్నాడు. అది కాదు సిద్ధాంతం. సంఘంలో సభ్యుడిగా నీ ఉన్నప్పుడు, సంఘంలో సభ్యురాలుగా నీ ఉన్నప్పుడు సంఘంతో సహవాసం కలిగి ఉండాలా.
ఒకరినొకరిని కలుసుకోవాలా, ఒకరినొకరితో మాట్లాడుకోవాలా. ఇదేం రోజు జరుగుతుంది అంటే వారానికి ఒకసారి కదా జరిగేది. వారానికి ఒకసారే. మంగళవారం ఎట్టా రావు, శుక్రవారం ఎట్టా రావు. అట్లీస్ట్ ఆదివారం అన్నా నువ్వు అందరితో కలిసి ఉండడానికి నీ హృదయాన్ని నువ్వేం చేయాలా, మనసును ఏం చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. సిద్ధ మనసు కలిగి ఉండాలా. ఎవరి కోసం కాదు, నీ కోసమే. ఎవరి కోసమో కాదు, నీ కోసమే, నీ మనసు శాంతి కోసమే దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్, అత్యంత ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. వర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆరాధన, ప్రభుని ఆరాధించడం, ప్రభు మాటలు వినడం, ప్రభు మాటలు నేర్చుకోవడం, ప్రభు వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం. నాకు తలంపు పుట్టక మునుపే నేను కూర్చుండుట, ఎప్పుడంట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా నా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా అది పూర్తిగా నీకు తెలుసు. అంతా తెలుసు ప్రభుకి, నీ మనసు ఏంటో తెలుసు. అందుకోసం ప్రేరేపిస్తున్నాడు. అసలు నువ్వు అనుకున్న ఆలోచన విధానం వేరు, రాంగ్. అసలు నువ్వు కంప్లీట్గా రాంగ్లో ఉన్నావు. నువ్వు స్టడీ పొజిషన్కి రావాలా, కరెక్ట్ పొజిషన్కి రావాలా, కరెక్ట్ సిద్ధాంతంలోనికి రావాలా, నీ క్రమంలోనికి నువ్వు రావాలా. దేవునికి ఏం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉంటావో, ఎలా నడుచుకుంటావో, ఎలా ఆలోచిస్తావో దేవునికి తెలుసా తెలదా? అంతా తెలుసు ఆయనకి. కానీ మందిరానికి ఎందుకు రమ్మంటాడు ఆయన? తెలిసి రమ్మంటాడా, తెలియక రమ్మంటాడా? తెలుసు, నీ గురించి తెలుసు. నువ్వు ఎందుకు దేవునికి దూరంగా ఉన్నావు, ఎందుకు వాక్యం చదవలేకపోతున్నావు, ఎందుకు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం లేదు, ఎందుకు నీ మనసు ప్రేరేపించడం లేదంటే అపవాది కంప్లీట్గా దేవుని నుండి ఏం చేస్తున్నాడు, దూరం చేస్తున్నాడు. నిన్ను మరలా దేవునికి దగ్గర చేయడం కోసమే ఆయన ప్రేరేపిస్తాడు. మందిరం ఎలా కడతాడంటే దేవుని ప్రేరేపిస్తాడు ఆయన. పెద్దలను, యాజకులను, లేవీయులను ఏర్పరచుకొని మనం మందిరాన్ని కట్టాలి. అది దేవుడిచ్చేటువంటి ప్రేరేపణ. ఆ గొప్ప భాగ్యం అందరికీ రాదు. నీకు వచ్చిందంటే నువ్వు ధన్యుడో ధన్యురాలో. కట్టు, సోమర్థనంగా ఉండొద్దు. ఒక్కొక్క మనిషి పట్ల భారం కలిగి ఉండు, ఒక్కొక్క మనిషి పట్ల బాధ్యత కలిగి ఉండు. ఒక మనిషి మీద ఫోకస్ పెట్టు. ఎందుకు ఇలా అయిపోతున్నాడు ఇతడు, కారణం ఏంటి, రీజన్ తెలుసుకో, కారణం తెలుసుకో, అడుగు, సమస్యలు అడుగు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకో, ప్రార్థన చేయి దేవునికి. ప్రభు సన్నిధిలో మోకరించి అడుగు ఆ వ్యక్తి కోసం. ప్రభువు మార్చడు ఆ వ్యక్తిని, మారుస్తాడు ఆయన. ఏమైనా చేయగలుగుతాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తం ఆయనకు సాధ్యమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడంటే స్వేచ్ఛా అర్పణల ద్వారా, నీ హృదయాన్ని అర్పించడం ద్వారా. దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడు అని అంటే దేవుని ప్రేరణ మనసు ద్వారా, నీ మనసు ద్వారా, నీ హృదయం ద్వారా. చిట్ట చివరగా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడంటే సహాయం చేయుట ద్వారా. మందిరం ఎలా కట్టిస్తాడు? నువ్వు సహాయం చేస్తేనే కట్టిస్తాడు ఆయన, లేకపోతే కట్టించాడు ఆయన. వాస్తవం, ఇది నిజం. విను. దేవునికి ఏం డబ్బు లేదా అని అంటావేమో. లోకమే ఆయనది, సృష్టి ఆయనది, భూమినే సృష్టించినాడు ఆయన. ఆయనకేం కొదవా, నేను డబ్బు ఇస్తేనే కడతాడంటే నువ్వే ఇవ్వాలా. మనిషి హెల్పింగ్, మనిషి సహాయం లేకుండా ఈ భూ ప్రపంచంలో ఏ పని చేయడు ఆయన. అందుకోసమే కదా ఆదాము అవ్వను సృష్టించింది. ఆదాము అవ్వను ఎందుకు సృష్టించింది?
ఆయన పని చేయడం కోసం, ఆయనను ఆరాధించడం కోసం, ఆయనను స్తుతించడం కోసం, ఆయన ఆలయాన్ని స్తుతించడం కోసం, ఆరాధించడం కోసం. ఆదాము అవ్వను దేవుడు ఎందుకు సృష్టించినాడంటే ఆయనను స్తుతించడం కోసం, ఆయన వారిలో నివాసం కలిగి ఉండడం కోసం. ఆయన సృష్టించిన తర్వాత ఆయనలో నుండి పుట్టుకొచ్చినటువంటి మన సహాయం లేదనుకుంటున్నారా? అవసరం లేదనుకుంటున్నారా? ఉందా లేదా? ఉంది. అసలు మనం ఎవరి పోలికలు ఉన్నాం? అందుకోసం ఉంది. మనం ఎవరి పోలికలు ఉన్నాం? దేవుని పోలిక, దైవ పోలికలో మనం ఉన్నాం. మన పోలిక మనది కాదు, దేవునిది. దేవుడు మనుషుల సహాయం ద్వారా మందిరాన్ని కట్టిస్తాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీ హృదయాలను స్వేచ్ఛ అర్పణల ద్వారా, ప్రేరేపణ ద్వారా, సహాయం చేయడం ద్వారా, వస్తువులు కానీ, డబ్బులు కానీ, తర్వాత వెండి కానీ, బంగారు కానీ, ధాన్యము కానీ, పశువులను కానీ మీరు సహాయం చేయడం ద్వారా మందిరాన్ని కడతాడు. మీరు సహాయం చేయకపోతే మందిరాన్ని కట్టడు. నువ్వు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తిరగాయి, ఎట్లా కట్టినాడో బాగా ఆలోచన చేయి. ఒకవేళ ఆయన కట్టాలనుకుంటే మనల్ని సృష్టించాల్సిన అవసరం కూడా లేదు, ఎలాగైనా కడతాడు ఆయన. కానీ అట్లా కాదు, మనిషి ద్వారానే ఆయన మహిమపరచబడాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. అందుకోసం మనిషి శరీరమును ఆయన ధరించి, మానవ శరీరమును ధరించి, తల్లి గర్భంలో కన్యక గర్భమందు ఆయన జన్మించి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం బలి పశువుగా అర్పించబడ్డాడు ఆయన. ఇది మానవులకు దేవుడు చేసినటువంటి హెల్పింగ్, సహాయం. తప్పిపోయిన మానవుని, చెడిపోయిన మానవుని మరలా తిరిగి తన దగ్గరికి నడిపించడం కోసం. దేవుని సహాయం లేకుండా ఈ భూప్రపంచంలో ఏ మందిరము కట్టబడదు. మనుషుల సహాయం లేకుండా కూడా ఏ మందిరము కట్టబడదు. కొంతమంది ఇట్లా రెచ్చిపోతారు. ఎట్లా రెచ్చిపోతారంటే, నేను ఏ మనిషి సహాయం తీసుకోవాలా, కేవలం దేవుని సహాయమే తీసుకున్నా అంటాడు. దేవుని సహాయం తీసుకున్నాడు నిజమే. దేవుడు ఎవరి ద్వారా నీకు డబ్బు పంపించినాడు? దేవుడు ఎవరి ద్వారా నీకు పశువులను పంపించినాడు? దేవుడు ఎవరి ద్వారా నీకు నగలు పంపించినాడు? దేవుడు ఎవరి ద్వారా నీకు వస్తువులను పంపించినాడు అంటే ఏం సమాధానం చెప్తావు? మనుషులా, దేవుడా? చెప్పాలా, నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మనుషుల ద్వారానే మందిరాన్ని కడతాడు ఆయన. మనుషుల సహాయం ద్వారానే మందిరాన్ని కడతాడు. కాబట్టి నువ్వు సహాయం చేయాలా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కీర్తనలు 121, కీర్తనలు 121, 1 నుండి 2 వచనాలు చదవండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చూడండి, ఎవరి వలన కలుగుతుందంట? యెహోవా వలన. నిజం, వాస్తవం, యెహోవా వలన కలుగుతుంది. కానీ యెహోవా ఎవరి ద్వారా సహాయం చేస్తాడంటే మనుషుల ద్వారా, తన పిల్లల ద్వారా, తన కుమారుల ద్వారా, తన కుమార్తెల ద్వారా, తన జనాంగం ద్వారా, తన సంఘం ద్వారా హెల్పింగ్ చేయిస్తాడు ఆయన. ఇలా కడతాడు ఆయన మందిరాన్ని. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మందిరం కట్టబడుటలో నీ హస్తం ఉందా లేదా నువ్వు పరిశీలన చేసుకో. ఉండాలా ఉండకూడదా ఆలోచన చేసుకో. ఉండడం ఆశీర్వాదకరమా, ఉండకపోవడం ఆశీర్వాదకరమా? నీ పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు చేయలేకపోవచ్చు, అయినా అని బాధపడొద్దు. కానీ చేసే సమయం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? చెయ్యాలి. అది దేవుడే చేస్తున్నటువంటి ఒక మాట, ఒక షరతు, ఒక ఆజ్ఞ. నువ్వు చేసే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు 100% చేయాలి. నువ్వు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ప్రభువుకు తెలియదా నువ్వు చేస్తావో చేయవో? తెలుసా తెలదా? తెలుసు. నువ్వు చేస్తావని దేవుడు నీ దగ్గరికి పంపిస్తే నువ్వు చేయకపోతే అప్పుడు తప్పేవాడిది? నీదే. దేవుని మందిరాన్ని కట్టడం కోసం దేవుడు నీ దగ్గరికి పంపిస్తే నువ్వేం చేయాలా? మందిరం కట్టడం కోసము
నువ్వు హెల్పింగ్ చేయాలా, సహాయం చేయాలా. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండే. కాదని నేను అంటట్లేదు, దేవుని యొద్ద నుండే వస్తుంది. కానీ దేవుడు మనుషుల ద్వారా దానిని నడిపిస్తాడు. మనిషి సహాయం లేకుండా ఏ పని ఆయన చేయడు. కొన్ని సందర్భాల్లో మనిషి వినకపోతే గాడిదలతో, కాకులతో, పక్షులతో, పావురాలతో, వాటితో కూడా ఆయన పని జరిపిస్తాడు. కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా? మనం ఏమైనా గాడిదలమా? మనం ఏమైనా పక్షులమా? పిట్టెలమా? పావురాలమా? మనం ఏమన్నా కాదు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. మనం శ్రేష్ఠులం, దేవుని చేత సృష్టింపబడినటువంటి వారం. మంచి ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలి. దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడంటే స్వేచ్ఛ అర్పణల ద్వారా. దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడంటే ప్రేరేపణ ద్వారా. దేవుడు మందిరాన్ని ఎలా కట్టిస్తాడంటే సహాయం చేయడం ద్వారా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను